హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మనం ఎప్పుడు ములక్కాడ అంటే కర్రీ, సాంబార్ అలా చేసుకుంటాం. కానీ పచ్చడి ఎప్పుడైనా చేశారా? చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే ములక్కాడని ఈ సైజులో కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చితనం పోయేంత వరకు. అవి మంచిగా ఫ్రై అయ్యాక ఆవాలు, మెంతులు కూడా మంచిగా నూనె లేకుండా వేయించి పొడి చేసుకొని ఒక 4 స్పూన్స్ దాకా వేసుకోవాలి. తర్వాత ఒక 300 గ్రాముల వరకు కారం వేసుకున్నాను నేను. కారం ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక 50 గ్రాములు ఉప్పు వేసుకోవాలి. ఒక 100 గ్రాములు చింతపండుని ఉడకపెట్టి ఆ గుజ్జు కూడా పోయాలి దాంట్లో. అండ్ తర్వాత తాలింపు పెట్టుకోవడమే. తాలింపులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి పెట్టేయడమే తాలింపు. అండ్ చూసారా పచ్చడి ఎంత ఎర్రగా వచ్చిందో. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే చాలా నచ్చుతుంది ఈ పచ్చడి. అండ్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.